సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా మంది జీవితం అంతా అయిపోయిన తర్వాత ఈ లైఫ్లో ఏం చేసాం, మనకు నచ్చినట్టు బతికామా, పర్పస్ఫుల్గా బతికామా, అసలు మనకు నచ్చిన అంశం, మనం ప్యాషనేట్గా ఉన్న విషయాలపైన మనం దృష్టి పెట్టామా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేస్తారు. ఆ టైంకే మనంతా అయిపోయి ఉంటుంది, లైఫ్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది అండ్ లైఫ్లో అడ్వాన్స్ అయిపోయి ఉంటాం అనమాట. సో ఒక దానిలో ఫిక్స్ అయిపోయి ఉంటాం, దానిలోంచి బయటికి రాలేని పరిస్థితి. అయితే జపాన్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అదే ఇకిగాయ్ అనమాట. ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. మనిషి అసలు తనకు నచ్చింది ఏంటి, ఏ మనిషికైనా ఆ నచ్చిన దానిలో తను ఎంత బాగా ప్రభావవంతంగా పనిచేయగలడు, అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఆ నచ్చిన అంశం ఏదైతే ఉందో ఆ నచ్చిన అంశం పర్సూ చేయటం వల్ల ఆ మనిషికి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది, ఇదంతా కూడా ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇకిగాయ్ అనమాట. అంటే ప్రతి మనిషి తన జీవన విధానం ఏంటి, తను ఎలా బతకాలనుకుంటున్నాడు, తనకు నచ్చిన విధానం, నచ్చినట్టు బతకాలి. తర్వాత ఆ నచ్చినట్టు బతకడం అనేది తనకు చేతనవ్వా, ఆ ఆర్ట్లో ఆ స్కిల్ తనకుందా, తర్వాత అది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల తను ఎలా లబ్ధి పొందుతాడు, ఇవన్నిట్లో ఒక మనిషి కనుక ఆరితేరితే, ఇవన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటే అదే ఇకిగాయ్ అనమాట. వెస్ట్రన్ ఫిలాసఫీ వేరు, దానిలో మనీ వస్తేనో, పేరు వస్తేనో, కెరీర్లో టాప్లోకి వెళ్తేనో సక్సెస్. ఇకిగాయ్ అంటే కేవలం ఒక కెరీర్ డెవలప్మెంటో, లేదా డబ్బులు సంపాదించడమో, లేకపోతే ఒక రంగంలో సక్సెస్, ఇది కాదు. ఇకిగాయ్ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. అది గార్డెనింగ్ కావచ్చు, లేకపోతే సైకిల్ మెకానిక్ చేసే పని కావచ్చు, లేదా పిల్లల్ని పెంచే పని కావచ్చు. ఏదైనా మనం ప్రపంచానికి ఎటువంటి డిఫరెన్స్ చూపిస్తున్నాం, నిజంగా మనలో ఆ గ్రాటిట్యూడ్ ఉందా, అంటే జీవితం, జీవన విధానం మనకు నచ్చినట్టు, అబ్బా ఎంత హ్యాపీగా ఉంది మన లైఫ్, అంత సాటిస్ఫైడ్గా మనం ఉంటున్నామా, అదే ఇకిగాయ్ అనమాట. సో మనకు నచ్చినట్టుగా, మన ప్యాషన్తో మనకు నచ్చిన పని చేస్తూ, ప్రపంచానికి కూడా మంచి చేస్తూ, దానిలో మనం లాభం పొందుతుంటే దానే ఇకిగాయ్ అంటారు. దానిలో విపరీతమైన డబ్బులు రావాల్సిన అవసరం లేదు, దానిలో విపరీతమైన పేరు రావాల్సిన అవసరం లేదు, విపరీతమైన సక్సెస్ రావాల్సిన అవసరం లేదు. కానీ మనం హ్యాపీగా ఉంటే, దానిలో మనం ప్రశాంతంగా ఉంటే అదే చాలు, అదే 100% సాటిస్ఫాక్షన్ అనమాట. జపాన్లో ఒకినావా అనే ప్రాంతం ఉంది, దానిలో ఇకిగాయ్ని బాగా ప్రాక్టీస్ చేస్తారంట. అక్కడ జనాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతారంట. అంత హ్యాపీగా, అంత ఆరోగ్యకరంగా, ఒక పర్పస్ఫుల్ లైఫ్, ఒక రైజన్ డియట్రే అంటే పర్పస్ ఆఫ్ దర్ లైఫ్ కనుక్కొని వాళ్ళకి నచ్చిన విధంగా హ్యాపీగా, కంటెంటెడ్గా, ఇంకా చాలా జీవితానికి ఎంత అద్భుతంగా బతికామన్నట్టు బతుకుతారంట. అలా బతికిన వాళ్ళు లాంగ్ లైఫ్, హ్యాపీ లైఫ్. వాళ్ళకి సోషల్ కనెక్షన్స్ కూడా చాలా ఎక్కువ అంట, సోషల్ బాండింగ్స్, సామాజిక జీవితం కూడా చాలా ఎక్కువ అంట. సో ఇదే ఇకిగాయ్ జీవితం అనమాట. ఇలా మనం కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.